హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. చాలామంది ఇంగ్లీష్ గ్రామర్ తెలియకుండా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలా అని సందేహిస్తూ ఉంటారు కదా. ప్రతిరోజు మాట్లాడే వాక్యాలు నేర్చుకుని సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే కొన్ని సెంటెన్సెస్ను సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? మీరు చేయగలరు. యూ కెన్ డూ ఇట్. యూ కెన్ డూ ఇట్. మిమ్మల్ని మీరు నమ్మండి. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. పుస్తకం బ్యాగులో ఉంది. ద బుక్ ఈజ్ ఇన్ ద బ్యాగ్. ద బుక్ ఈజ్ ఇన్ ద బ్యాగ్. నీ గోర్లు కత్తిరించుకో. పేర్ యువర్ నెయిల్స్. పేర్ యువర్ నెయిల్స్. చెట్టు నాటండి. ప్లాంట్ ఎ ట్రీ. ప్లాంట్ ఎ ట్రీ. దృఢంగా ఉండండి. స్టే స్ట్రాంగ్. స్టే స్ట్రాంగ్. మీరు తెలివిగా ఎంచుకున్నారు. యు చోజ్ వైజ్లీ. యు చోజ్ వైజ్లీ. మనం గెలుస్తామా? డూ వి విన్. డూ వి విన్. అది పొరపాటు. ఇట్ వాజ్ ఏ మిస్టేక్. ఇట్ వాజ్ ఏ మిస్టేక్. నెమ్మదిగా డ్రైవ్ చేయండి. డ్రైవ్ స్లోలీ. డ్రైవ్ స్లోలీ. నేను అసౌకర్యంగా ఉన్నాను. ఐ యామ్ అన్కంఫర్టబుల్. ఐ యామ్ అన్కంఫర్టబుల్. ఆమెకు నేర్పించండి. టీచ్ హర్. టీచ్ హర్. నేను బయటి వ్యక్తిని. ఐ యామ్ యాన్ అవుట్ సైడర్. ఐ యామ్ యాన్ అవుట్ సైడర్. తొందరగా నిద్రపో. స్లీప్ ఎర్లీ. స్లీప్ ఎర్లీ. ఆమెతో వెళ్ళు. గో విత్ హర్. గో విత్ హర్. ఇప్పుడు మందు వేసుకోండి. టేక్ మెడిసిన్ నౌ. టేక్ మెడిసిన్ నౌ. నేను నమ్మకంగా ఉన్నాను. ఐ యామ్ కాన్ఫిడెంట్. ఐ యామ్ కాన్ఫిడెంట్. నేను డ్యాన్స్ చేయలేను. ఐ కాంట్ డ్యాన్స్. ఐ కాంట్ డ్యాన్స్. త్వరగా వెళ్ళు. గో సూన్. గో సూన్. గతాన్ని తలుచుకొని బాధపడకు. డోంట్ రిగ్రెట్ ద పాస్ట్. డోంట్ రిగ్రెట్ ద పాస్ట్. ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉండండి. బీ గ్రేట్ఫుల్ ఆల్వేస్. బీ గ్రేట్ఫుల్ ఆల్వేస్. నేల ఊడ్చు. స్వీప్ ద ఫ్లోర్. స్వీప్ ద ఫ్లోర్. ఏదైనా ప్రణాళిక చేద్దాం. లెట్స్ ప్లాన్ సంథింగ్. లెట్స్ ప్లాన్ సంథింగ్. నేను తిన్నాను. ఐ ఏట్. ఐ ఏట్. నేను గాయపడ్డాను. ఐ గాట్ హర్ట్. ఐ గాట్ హర్ట్. రోజు పుస్తకాలు చదవండి. రీడ్ బుక్స్ డైలీ. రీడ్ బుక్స్ డైలీ. తప్పుల నుండి నేర్చుకోండి. లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్. లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్. ఎల్లప్పుడూ బాధ్యతగా ఉండండి.
Be responsible always. Be responsible always. నా గోర్లు పెరిగాయి. My nails have grown. My nails have grown. భవిష్యత్తు గురించి భయపడకు. Don't fear the future. Don't fear the future. ఎల్లప్పుడూ నమ్మకంతో ఉండండి. Be confident always. Be confident always. నేను దానిని అంగీకరిస్తున్నాను. I accept it. I accept it. ఎల్లప్పుడూ సానుకూలంగా ఉండండి. Be positive always. Be positive always. లక్ష్యాలపై దృష్టి పెట్టండి. Focus on goals. Focus on goals. మీరు గొప్పవారు. You are great. You are great. మీరు దయగలవారు. You are kind. You are kind. ఆమె ఎవరితో వచ్చింది? With whom did she come? With whom did she come? ఇప్పుడు ఎడమవైపు తిరగండి. Turn left now. Turn left now. వినడానికి బాగుంది. Sounds good. Sounds good. నేను తోటలో పని చేస్తున్నాను. I am working in the garden. I am working in the garden. మనం భోజనం చేద్దామా? Shall we have lunch? Shall we have lunch? మాటలను వక్రీకరించవద్దు. Don't twist the words. Don't twist the words. మరిచిపోవడానికి ఏమీ లేదు. Nothing to forget. Nothing to forget. నేను అల్పాహారం తీసుకుంటున్నాను. I am having breakfast. I am having breakfast. ఎవరు నాకు ఏమీ చెప్పరు. Nobody tells me anything. Nobody tells me anything. నీకు ఏది కోపం తెప్పిస్తుంది? What makes you angry? What makes you angry? నక్షత్రాలను చూడు. Look at the stars. Look at the stars. అతను ఏమి ధరిస్తాడు? What does he wear? What does he wear? అతను ఎప్పుడూ దానం చెయ్యడు. He never donates. He never donates. బట్టలు ఉతకండి. Wash clothes. Wash clothes. ఎవరైనా ఏ కారణం లేకుండా ఇతరుల్ని తప్పుపడుతూ ఉంటే నువ్వు ఇతరులను ఎందుకు తప్పుపడుతున్నావు అని అడుగుతాం కదా. Why are you finding faults in others? Why are you finding faults in others? కొందరిని అర్థం చేసుకోవడం సులభం కాదు కదా. అతన్ని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. It's not that easy to understand him. It's not that easy to understand him. ఒక్కోసారి ఏదైనా పని చేయడానికి చెప్పే వరకు ఆగమని చెబుతాం కదా. నేను చెప్పే వరకు ఆగండి. Wait till I say so. Wait till I say so. ఎవరైనా చెప్పింది పూర్తిగా నిజమని నమ్మితే మీరు చెప్పింది పూర్తిగా నిజం అని చెబుతాం కదా. What you said is completely true. What you said is completely true.
ఎవరికైనా ఏవైనా ముఖ్యమైన విషయాలు చెప్పిన తరువాత అవి వాళ్ళకి గుర్తున్నాయో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. నేను చెప్పినవన్నీ నీకు గుర్తున్నాయా? డూ యూ రిమెంబర్ ఎవ్రీథింగ్ ఐ సెడ్? డూ యూ రిమెంబర్ ఎవ్రీథింగ్ ఐ సెడ్? నాకు కొంచెం తలనొప్పిగా ఉంది అని ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ ఎ స్లైట్ హెడేక్. ఐ హ్యావ్ ఎ స్లైట్ హెడేక్. ఎవరైనా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంటే అతను దుర్మార్గుడు అని చెబుతాం కదా. హీ ఈజ్ ఏ వికెడ్ పర్సన్. హీ ఈజ్ ఏ వికెడ్ పర్సన్. అలాగే ఉద్యోగం దొరకడం కష్టం అని ఇలా చెప్పాలి. ఇట్స్ హార్డ్ టు ఫైండ్ ఏ జాబ్. ఇట్స్ హార్డ్ టు ఫైండ్ ఏ జాబ్. అందరూ మాట్లాడడానికి భయపడుతున్నప్పుడు ఎవరైనా మాట్లాడితే అలా అనడానికి నీకు ధైర్యం ఎలా వచ్చింది అంటాం కదా. హౌ డిడ్ యూ హ్యావ్ ద కరేజ్ టు సే దట్? హౌ డిడ్ యూ హ్యావ్ ద కరేజ్ టు సే దట్? ఎవరైనా సలహా ఇచ్చినా పట్టించుకోకపోతే అతను ఆమె సలహాను పట్టించుకోలేదు అంటాం కదా. హీ ఇగ్నోర్డ్ హర్ అడ్వైస్. హీ ఇగ్నోర్డ్ హర్ అడ్వైస్. కొందరిని మెప్పించడం చాలా కష్టం కదా. అతన్ని మెప్పించడం కష్టం. ఇట్స్ హార్డ్ టు ప్లీజ్ హిమ్. ఇట్స్ హార్డ్ టు ప్లీజ్ హిమ్. గుడి ఎంత దూరంలో ఉందో తెలియకపోతే అడిగి తెలుసుకుంటాం కదా. గుడి ఎంత దూరంలో ఉంది? హౌ ఫార్ ఈజ్ ద టెంపుల్? హౌ ఫార్ ఈజ్ ద టెంపుల్? కొన్ని ప్రదేశాలలో వాహనాలు నిలపడానికి స్థలం దొరకడం కష్టం కదా. స్టేడియం దగ్గర పార్కింగ్ స్థలం దొరకడం కష్టం. ఇట్స్ హార్డ్ టు ఫైండ్ ఏ పార్కింగ్ స్పాట్ నియర్ ద స్టేడియం. ఇట్స్ హార్డ్ టు ఫైండ్ ఏ పార్కింగ్ స్పాట్ నియర్ ద స్టేడియం. బాగా జలుబు చేసినప్పుడు ముక్కు దెబ్బేస్తుంది కదా. నా ముక్కు దెబ్బేసింది. మై నోస్ ఈజ్ బ్లాక్డ్. మై నోస్ ఈజ్ బ్లాక్డ్. ఎవరైనా వాళ్ళ పనులు చేయించుకోవడానికి అవసరం లేకపోయినా ఎదుటి వాళ్ళని పొగుడుతూ ఉంటే అతను భజనగాడు అంటాం కదా. హీ ఈజ్ ఏ సికఫెంట్. హీ ఈజ్ ఏ సికఫెంట్. కొన్ని సంఘటనలు మర్చిపోవడం కష్టం కదా. ఆ సంఘటన మర్చిపోవడం కష్టం. ఇట్స్ హార్డ్ టు ఫర్గెట్ దట్ ఇన్సిడెంట్. ఇట్స్ హార్డ్ టు ఫర్గెట్ దట్ ఇన్సిడెంట్. మన వీపు మీద ఏదైనా పాకినట్లుగా అనిపిస్తే నా వీపు మీద ఉన్నది సాలీడా అని అడుగుతాం కదా. ఈజ్ దట్ ఏ స్పైడర్ ఆన్ మై బ్యాక్? ఈజ్ దట్ ఏ స్పైడర్ ఆన్ మై బ్యాక్? ఎవరైనా నమ్మించి ద్రోహం చేస్తే అతను నమ్మక ద్రోహి అని చెబుతాం కదా. హీ ఈజ్ ఏ బిట్రేయర్. హీ ఈజ్ ఏ బిట్రేయర్. ఏ విషయంలోనైనా ఇతరుల్ని నిందించడం సులభం కదా. ఇతరులను నిందించడం సులభం. ఇట్స్ ఈజీ టు బ్లేమ్ అదర్స్. ఇట్స్ ఈజీ టు బ్లేమ్ అదర్స్. అలాగే నన్నుగా అంగీకరించగలవా అని ఇలా అడగాలి. కెన్ యూ యాక్సెప్ట్ మీ యాజ్ ఐ యామ్? కెన్ యూ యాక్సెప్ట్ మీ యాజ్ ఐ యామ్? ఏదైనా ప్రయాణం చేసి వచ్చిన తరువాత అనారోగ్యానికి లోనైతే ఆ ప్రయాణం తర్వాత నాకు అనారోగ్యంగా ఉంది అని చెబుతాం కదా. ఐ ఫీల్ సిక్ ఆఫ్టర్ దట్ జర్నీ. ఐ ఫీల్ సిక్ ఆఫ్టర్ దట్ జర్నీ. అలాగే నేను బట్టలు ఉతుకుతాను, ఈలోగా నువ్వు గది శుభ్రం చెయ్యి అని ఇలా చెప్పాలి. I will wash the clothes, meanwhile you clean the room. I will wash the clothes, meanwhile you clean the room. కొందరు ఏ విషయాన్ని తీవ్రంగా తీసుకోరు కదా. అతను ఏది తీవ్రంగా తీసుకోడు. He doesn't take anything seriously. He doesn't take anything seriously.
మన స్నేహితుల ఇంటికి బంధువులు వచ్చారేమో అడిగి తెలుసుకుంటాం కదా. ఇటీవల మీ బంధువులు వచ్చారా? డిడ్ యువర్ రిలేటివ్స్ కమ్ రీసెంట్లీ? డిడ్ యువర్ రిలేటివ్స్ కమ్ రీసెంట్లీ? అలాగే ఆమె చిరునవ్వుతో అతని క్షమాపణను అంగీకరించింది అని ఇలా చెప్పాలి. షీ యాక్సెప్టెడ్ హిజ్ అపాలజీ విత్ ఏ స్మైల్. షీ యాక్సెప్టెడ్ హిజ్ అపాలజీ విత్ ఏ స్మైల్. పార్టీకి ఎవరినైనా ఆహ్వానించారో లేదో తెలుసుకోవడానికి మీరు అతన్ని పార్టీకి ఆహ్వానించారా అని అడుగుతాం కదా. డిడ్ యూ ఇన్వైట్ హిమ్ టు ద పార్టీ? డిడ్ యూ ఇన్వైట్ హిమ్ టు ద పార్టీ? మనకు బాగా ఇష్టమైన వాళ్లకు అనారోగ్యంగా ఉంటే మీ ఆరోగ్యం గురించి నేను ఆందోళన చెందుతున్నాను అని చెబుతాం కదా. ఐ యామ్ వరీడ్ అబౌట్ యువర్ హెల్త్. ఐ యామ్ వరీడ్ అబౌట్ యువర్ హెల్త్. అలాగే అతను తన తల్లిదండ్రులను ప్రమాదంలో కోల్పోయాడు అని ఇలా చెప్పాలి. హీ లాస్ట్ హిజ్ పేరెంట్స్ ఇన్ యాన్ యాక్సిడెంట్. హీ లాస్ట్ హిజ్ పేరెంట్స్ ఇన్ యాన్ యాక్సిడెంట్. మన ఇంటి చిరునామా చెప్పేటప్పుడు ఏ అంతస్తులో నివసిస్తున్నామో చెబుతాం కదా. నేను మొదటి అంతస్తులో నివసిస్తున్నాను. ఐ లివ్ ఆన్ ద ఫస్ట్ ఫ్లోర్. ఐ లివ్ ఆన్ ద ఫస్ట్ ఫ్లోర్. కట్నం తీసుకురాకపోతే కొందరు మాటలతో దెప్పి పొడుస్తూ ఉంటారు కదా. కట్నం తీసుకురాలేదని వాళ్ళు ఆమెను దెప్పి పొడుస్తున్నారు. They are deriding her since she didn't bring the dowry. They are deriding her since she didn't bring the dowry. అలాగే రేపు నా మేనల్లుడి నామకరణ మహోత్సవం అని ఇలా చెప్పాలి. టుమారో ఈజ్ మై నెఫ్యూస్ నేమింగ్ సెర్మనీ. టుమారో ఈజ్ మై నెఫ్యూస్ నేమింగ్ సెర్మనీ. ఎవరైనా సూపర్ మార్కెట్కి వెళితే ఆ విషయం చెబుతాం కదా. ఆమె ఇప్పుడే సూపర్ మార్కెట్కు వెళ్ళింది. షీ హ్యాస్ జస్ట్ గాన్ టు ద సూపర్ మార్కెట్. షీ హ్యాస్ జస్ట్ గాన్ టు ద సూపర్ మార్కెట్. ఎక్కువసేపు టీవీ చూస్తే విసుగనిపిస్తుంది కదా. నేను టీవీ చూసి చూసి విసిగిపోయాను. ఐ యామ్ టైర్డ్ ఆఫ్ వాచింగ్ టీవీ. ఐ యామ్ టైర్డ్ ఆఫ్ వాచింగ్ టీవీ. అలాగే సాయం చేయడానికి కానీ సలహా ఇవ్వడానికి కానీ ఎవరూ లేరు అని ఇలా చెప్పాలి. దేర్ ఈజ్ నో వన్ టు హెల్ప్ ఆర్ అడ్వైస్. దేర్ ఈజ్ నో వన్ టు హెల్ప్ ఆర్ అడ్వైస్. ఏ విషయమైనా మనకు ఖచ్చితంగా తెలిసే వరకు ఎవరికీ చెప్పకూడదు కదా. మీకు ఖచ్చితంగా తెలిసే వరకు ఎవరికీ చెప్పకండి. డోంట్ టెల్ ఎనీవన్ అంటిల్ యూ నో ఫర్ షూర్. డోంట్ టెల్ ఎనీవన్ అంటిల్ యూ నో ఫర్ షూర్. ఏ పనైనా ఎవరు చేశారో తెలుసుకోవడానికి ఎవరు చేశారని మీరు అనుకుంటున్నారు అని అడుగుతాం కదా. హూ డూ యూ థింక్ డిడ్ ఇట్? హూ డూ యూ థింక్ డిడ్ ఇట్? ఈ రోజుల్లో చాలా విషయాలు నమ్మలేని విధంగా ఉంటున్నాయి కదా. ఈ రోజుల్లో చాలా విషయాలను నమ్మడం కష్టం. ఇట్స్ హార్డ్ టు బిలీవ్ ఇన్ మచ్ దీస్ డేస్. ఇట్స్ హార్డ్ టు బిలీవ్ ఇన్ మచ్ దీస్ డేస్. ఏవైనా ముఖ్యమైన విషయాలు చెప్పిన తర్వాత నేను చెప్పినవన్నీ ముఖ్యమైనవే అని చెబుతాం కదా. ఎవ్రీథింగ్ ఐ సెడ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎవ్రీథింగ్ ఐ సెడ్ ఈజ్ ఇంపార్టెంట్. కొందరు ఊరికే గాలి వార్తలు ప్రచారం చేస్తూ ఉంటారు కదా. అతను గాలి వార్తలు ప్రచారం చేస్తాడు. హీ ఈజ్ ఏ గాసిప్ మాంగర్. హీ ఈజ్ ఏ గాసిప్ మాంగర్. ఏ విషయమైనా అంగీకరించడానికి కష్టంగా అనిపిస్తే ఆ విషయం చెబుతాం కదా. అంగీకరించడం కష్టం. ఇట్స్ హార్డ్ టు యాక్సెప్ట్.
ఇట్స్ హార్డ్ టు యాక్సెప్ట్. ఎవరైనా నిజం చెప్పకపోతే నువ్వు నిజం చెబుతావా లేదా అని అడుగుతాం కదా. విల్ యూ టెల్ ద ట్రూత్ ఆర్ నాట్? విల్ యూ టెల్ ద ట్రూత్ ఆర్ నాట్? ఎవరైనా అందరినీ తప్పుపడుతూ ఉంటే అతను అందరినీ తప్పుపడుతున్నాడు అంటాం కదా. హీ ఈజ్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ ఎవ్రీవన్. హీ ఈజ్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ ఎవ్రీవన్. ఎవరైనా మన మనస్సులో ఏమనుకుంటున్నామో తెలుసని చెబితే నా మనసులో ఏముందో నీకెలా తెలుసు అని అడుగుతాం కదా. హౌ డు యూ నో వాట్స్ ఇన్ మై మైండ్? హౌ డు యూ నో వాట్స్ ఇన్ మై మైండ్? ఎవరైనా ఏడవకుండా ఏడుస్తున్నట్లుగా నటిస్తూ ఉంటే ఆమె నిజంగా ఏడవడం లేదు, ఆమె ఊరికే నటిస్తుంది అని చెబుతాం కదా. షీ ఈజంట్ రియల్లీ క్రయింగ్, షీ ఈజ్ జస్ట్ ఫేకింగ్. షీ ఈజంట్ రియల్లీ క్రయింగ్, షీ ఈజ్ జస్ట్ ఫేకింగ్. అలాగే నేను మీకంటే వయసులో పెద్దవాడిని అని ఇలా చెప్పాలి. ఐ యామ్ ఓల్డర్ దాన్ యూ. ఐ యామ్ ఓల్డర్ దాన్ యూ. మనం అడగని విషయం గురించి ఎవరైనా ప్రస్తావిస్తే దాని గురించి నిన్ను ఎవరు అడిగారు అని అడుగుతాం కదా. హూ ఆస్క్డ్ యూ అబౌట్ ఇట్? హూ ఆస్క్డ్ యూ అబౌట్ ఇట్? ఎవరైనా వాళ్ళ నిర్ణయాన్ని తెలియజేయవలసి ఉంటే మీ నిర్ణయం నాకు తెలియజేయండి అని చెబుతాం కదా. లెట్ మీ నో యువర్ డెసిషన్. లెట్ మీ నో యువర్ డెసిషన్. ఎవరైనా అనైతికంగా ప్రవర్తిస్తూ ఉంటే అతను నైతికంగా దిగజారిన వ్యక్తి అని చెబుతాం కదా. హీ ఈజ్ ఎ రాటన్ పర్సన్. హీ ఈజ్ ఎ రాటన్ పర్సన్. పిల్లలు హోంవర్క్ చేయకుండా మారం చేస్తూ ఉంటే నువ్వు నీ హోంవర్క్ చేస్తావా లేదా అని అడుగుతాం కదా. విల్ యూ డూ యువర్ హోంవర్క్ ఆర్ నాట్? విల్ యూ డూ యువర్ హోంవర్క్ ఆర్ నాట్? అందరూ ఎవరికి నచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అందరూ తమకు నచ్చినట్లు మాట్లాడుతున్నారు అంటాం కదా. ఎవ్రీవన్ ఈజ్ స్పీకింగ్ యాజ్ దే విష్. ఎవ్రీవన్ ఈజ్ స్పీకింగ్ యాజ్ దే విష్. ఎవరైనా గుండెపోటు రాకపోయినా వచ్చినట్లుగా నటిస్తే అతను గుండెపోటు వచ్చినట్లు నటించాడు అని చెబుతాం కదా. హీ ఫేక్డ్ ఏ హార్ట్ అటాక్. హీ ఫేక్డ్ ఏ హార్ట్ అటాక్. ఎవరైనా ప్రతి విషయంలో బద్ధకంగా ఉంటే అతను సోమరిపోతూ అంటాం కదా. హీ ఈజ్ ఏ లేజీ బోన్స్. హీ ఈజ్ ఏ లేజీ బోన్స్. ఏ విషయంలోనైనా అందరినీ సంతోషపెట్టడం కష్టం కదా. అందరినీ మెప్పించడం కష్టం. ఇట్స్ హార్డ్ టు ప్లీజ్ ఎవ్రీవన్. ఇట్స్ హార్డ్ టు ప్లీజ్ ఎవ్రీవన్. ఏదైనా జరగడానికి అవకాశం చాలా తక్కువగా ఉంటే అలా జరిగే అవకాశం చాలా తక్కువ అని చెబుతాం కదా. దెర్ ఈజ్ ఎ స్మాల్ ఛాన్స్ ఆఫ్ దట్ హ్యాపెనింగ్. దెర్ ఈజ్ ఎ స్మాల్ ఛాన్స్ ఆఫ్ దట్ హ్యాపెనింగ్. ఎవరైనా మనకు అవసరమైనప్పుడు మంచి సలహాలు ఇస్తే ఆమె నాకు కొన్ని మంచి సలహాలు ఇచ్చింది అని చెబుతాం కదా. షీ గేవ్ మీ సమ్ గుడ్ అడ్వైస్. షీ గేవ్ మీ సమ్ గుడ్ అడ్వైస్. అమలు చేయని వాగ్దానాలు చేయడం చాలా సులువు కదా. వాగ్దానాలు చేయడం సులువు. ఇట్స్ ఈజీ టు మేక్ ప్రామిసెస్. ఇట్స్ ఈజీ టు మేక్ ప్రామిసెస్. కొన్ని సందర్భాలలో నిజాన్ని అంగీకరించడం కష్టంగా ఉంటుంది కదా. కొన్ని నిజాలు అంగీకరించడం కష్టం.
Some truths are hard to take. Some truths are hard to take. ఎవరైనా ఎవరి గురించైనా అడిగితే ఆ విషయం చెబుతాం కదా, వాళ్ళు మీ ఆచూకీ అడుగుతున్నారు. They are asking for your whereabouts. They are asking for your whereabouts. ఎప్పుడైనా ఒంటరిగా ఉండాలనిపిస్తే ఆ విషయం చెబుతాం కదా, ఈ సమయంలో నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను. I want to be alone at this moment. I want to be alone at this moment. పిల్లలు చాలా వరకు పెద్దల నుండి నేర్చుకుంటారు కదా, పిల్లలు ఎప్పుడూ తమ పెద్దల నుండి నేర్చుకుంటారు. Children always learn from their elders. Children always learn from their elders. అలాగే అతని చేతిలో ఉన్న తుపాకీ నకిలీది అని ఇలా చెప్పాలి. The gun in his hand was a fake. The gun in his hand was a fake. పెళ్ళి నిశ్చయమైతే ఆ విషయం చెబుతాం కదా, నేను వచ్చే నెలలో పెళ్లి చేసుకోవాల్సి ఉంది. I am supposed to get married next month. I am supposed to get married next month. అలాగే నా సోదరిని ఎప్పుడూ సంతోషంగా చూడాలని నేను కోరుకుంటాను అని ఇలా చెప్పాలి. I always want to see my sister happy. I always want to see my sister happy. ఎవరైనా ఉన్న విషయాన్ని వక్రీకరిస్తే అతను విషయాన్ని వక్రీకరించాడు అని చెబుతాం కదా, He twisted the matter. He twisted the matter. ఎప్పుడైనా పొరపాటుగా తప్పు చేస్తే దానిని అంగీకరిస్తాం కదా, నేను తప్పు చేశాను, నేను దానిని అంగీకరిస్తున్నాను. I was wrong and I accept it. I was wrong and I accept it. ఏ విషయంలోనైనా మనకు పట్టింపులు లేకపోతే నాకు ఎటువంటి పట్టింపులు లేవు అని చెబుతాం కదా, I don't have any formalities. I don't have any formalities. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.